హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భానుమణి తెలుగు బ్లాగ్స్. కంటిన్యూగా వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకైతే వేడిగా ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది. అందుకనే మా ఆయన ఈరోజు షెఫ్ అయిండు. మేమైతే ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని అదొక బౌల్లో వేసుకొని దాంట్లో కార్న్ఫ్లవర్, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, కొంచెం నిమ్మకాయ వేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే ఆ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ ఆ ముక్కలకు బాగా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చూడండి ఇలా మా హస్బెండ్ మ్యాగ్నేట్ చేయడంలో నెంబర్ 1. అట్లా బాగా మ్యాగ్నేట్ చేసి 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ 15 to 20 minutesలో మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హైలో పెట్టినాం అనుకోండి, హైలో పెట్టి మనం చికెన్ వేయగానే అది కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్టు అవుతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ చికెన్ పీసెస్ అందులో వేస్తే మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా మస్తు ఉంటుంది. ఈ కూల్ వెదర్కి మన వేడి చికెన్ పకోడీ వేసుకొని పక్కన ఆనియన్ పెట్టుకొని చల్లని నాకైతే చల్లని కూల్ డ్రింక్ ఏమైనా తాగుకుంటూ తినాలని ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకైతే టీ అలా తాగుదామని అనిపిస్తుంది. ఇదే మా చికెన్ పకోడీ.